మాటకు మతి లేదు, పూటకు గతి లేదన్నట్టే అవుతున్నది పోండ్రి మన రాష్ట్రంలో. అరే ఒక్క మాట కాకపోతే ఒక్క మాట మీద నన్ను నిలబడరా? అన్ని గాలి ముచ్చట్లేనా? ఇది చేస్తాం అది చేస్తాం, కొండ మీది కోతిని చేస్తామని చెప్పిన ముచ్చట్లన్నీ ఉట్టేనా? ఏందో ఏమో పోండ్రి. మీకో దండం, మీకు ఓట్లు వేసిన వాళ్ళకో దండం. ప్రతి నియోజకవర్గంలో 1,00,000 నుంచి 1,50,000 ఎకరాలకు సాగునీరు అందించి గ్రామాన తాగునీరు అందించే బాధ్యత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. రేవంతన్ సారు ముఖ్యమంత్రి కాకముందు ఈ ముచ్చట చెప్పిండు. చెప్పుడే కాదు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టిండ్రు. మేం రాగానే పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకొస్తామన్నారు. సారు పట్టిందంటే ఇడిచిపెట్టాడు. ముఖ్యమంత్రి కాగానే మోడీ తానికి పోయి లొల్లి పెట్టుకొనైనా జాతీయ హోదా పట్టుకొస్తాడు కావచ్చునని అనుకున్నాం. కానీ ఏమైందో చూడుండ్రి. సారు ముఖ్యమంత్రి అయి ఏడాది తిరగక ముందే జాతీయ హోదా ఇచ్చేది లేదని కేంద్రమోళ్ళు కుండెత్తేసిండ్రు. అయాల జేబుల చేతులు పెట్టుకొని ఢిల్లీకి వెళ్లి విమానం ఎక్కిండ్రు. నిన్న పార్లమెంట్ లా కాంగ్రెస్ ఎంపీ అడిగితే కూడా ఇదే మాట అన్నారు. దీని మీద రేవంతన్ సారు సప్పుడు చేస్తలేడట. కానీ ఇదొక్కటేనా చెప్పుండ్రి? 100 రోజుల్లో చేస్తామని చెప్పిన 6 గ్యారంటీలు అటే పాయే, 420 హామీలు ఆగమైపాయే. కానీ పోయిన సర్కారోళ్ళు 10 ఏళ్లు తిప్పల పడ్డాయి అని మోడీ సారు ఇప్పుడు రేవంతన్ సార్ వచ్చి అడగంగానే ఇస్తాడా చెప్పుండ్రి? ఇద్దరికి బడే భాయ్ చోటే భాయ్ దోస్తానా ఉంటే ఉండొచ్చు, కానీ అన్ని జాగల్లో వదినా అనుగాని వంకాయ తోటకాడ మాత్రం అనుకున్నట్టే ఉంటదాయే వీళ్ళిద్దరి ముచ్చట. కాని పనులు కూడా చేస్తానని నమ్మిస్తాడు చూడుండ్రి. దానికి రేవంతన్ సారును మెచ్చుకోవాలి. అబద్ధం చెప్పుడు, దాన్ని నమ్మించుడు కూడా అందరితోని కాదు. ఆ కళ కొందరికే ఉంటది. అసొంటి కళాకారులకు మనం కూడా జరంత గౌరవం ఇయ్యాలి. కానీ సీఎం సారోళ్ళ సొంత జిల్లాలున్న ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇయ్యనని మోడీ సారు చెప్తే ఆయనను ఇడిచిపెట్టి కాంగ్రెస్ వాళ్ళందరూ కారు పాటోళ్ళ మీద పడ్డరు చూడుండ్రి. మీరు సూపర్ పోండ్రి.